గృహిణి ఏ విధంగా తన ఇల్లు ఉండాలని కోరుకుంటుందో అంతకంటే ఎక్కువ హంగులతో ఇళ్ల నిర్మాణం ఉంటుందన్నారు మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు. నమ్మకమే పెట్టుబడి అంటున్న ఆయనతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నమ్మకమే పెట్టుబడి, నాణ్యతే మేము ఇచ్చేది అన్నట్లుగా మై హోమ్ ప్రారంభించిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు అటు ప్రజా సేవలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, ప్రజలకు చేసినటువంటి మేలు కావచ్చు. ఒకవైపు నిర్మాణ రంగంలో అడుగుపెట్టినటువంటి మై హోమ్ రామేశ్వరరావు గారు ఇప్పుడు కొత్తగా మై హోమ్ అవతార్ పేరుతో కొత్త ప్రాజెక్టు తీసుకొస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఆయన చెప్తారు. ముందుగా మీకు కంగ్రాట్స్ సార్. మై హోమ్ అవతార్ ప్రాజెక్టు ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది సార్ ఈ ప్రాజెక్ట్? ఇది చక్కటి ప్రాజెక్టు. ఇవాళ రెస్పాన్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలాంటి ప్రాజెక్టు అనేది. ఇప్పటికే హాఫ్ డే అయింది ఇవాళ లాంచ్ చేసి కొన్ని గంటల క్రితమే. ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం 650 ఫ్లాట్స్ ఆల్రెడీ బుక్ అయినాయి. ఇది టోటల్గా 2800 అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు. దాదాపు 4.5 మిలియన్ 45 లక్షల స్క్వేర్ ఫీట్లు దీని ప్రాజెక్టు. 2000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇటువంటి సందర్భంలో మా యొక్క ఈ రెస్పాన్స్ని బట్టి మా యొక్క మై హోమ్ యొక్క బాధ్యత చాలా పెరిగింది. మేము ఈ యొక్క ప్రాజెక్టు చాలా చక్కగా వస్తుంది. దీని యొక్క ప్రాస్పెక్టస్ కానీ దీని యొక్క ఫ్యూచరిస్టిక్ కానీ మేము అనుకున్న టైంలో డెఫినెట్గా దీన్ని కంప్లీట్ చేస్తాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది వండర్ఫుల్ అండ్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్ ల్యాండ్స్కేపింగ్. ఈ లొకేషన్ పరంగా చూస్తే పుప్పాలగూడలో మొదలైనటువంటి ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్న వాటి అన్నిటికీ కూడా ఆదర్శంగా నిలుస్తుందని అంటున్నారు. ఎలా సాధ్యమయ్యే అవకాశం ఉంది? తప్పకుండా సాధ్యమవుతుంది. ఇది ఎందుకనంటే ఇది 23 ఎకరాలలో మేము 16% బిల్డింగ్స్ వస్తాయి. దాదాపు 85-86% ఓపెన్ ల్యాండ్స్కేపింగ్. ఆ ల్యాండ్స్కేపింగ్లో కూడా చక్కటి యాక్టివిటీస్ను డిజైన్ చేశాం. వన్ ఆఫ్ ది వెరీ వెల్ డిజైన్డ్ ప్రాజెక్ట్ ఇది. తర్వాత లొకేషన్ కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ హబ్కు అందుబాటులో ఉంది. తర్వాత స్పెసిఫికేషన్స్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అందుబాటులో ఉన్నటువంటి ప్రాజెక్టు ఇది. ఆల్రెడీ ఈ యొక్క ప్రాజెక్టులో స్ట్రెంత్ ఉంటేనే ఇన్ని ఫ్లాట్స్ ఒకరోజు బుక్ అయితే దిస్ ఆల్రెడీ ప్రూవెన్ ఇట్ సెల్ఫ్. నౌ వీ హ్యావ్ టు మేక్ ఇట్ టు హ్యాపెన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే నిర్మాణ రంగంలో మీపై నమ్మకం కలగడానికి, సొంతింటి కల నిజం చేయడానికి వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి? రామేశ్వరరావు దగ్గర ఉన్న మంత్రం ఏంటి? మంత్రం ఏం లేదు నాన్న, హానెస్టీ, హార్డ్ వర్కింగ్. ఇప్పుడు ఇందాకనే నేను దీంట్లో చెప్పినట్టు మన దగ్గర కొనుక్కున్నటువంటి గృహిణి యొక్క పరిపూర్ణ ఆశీర్వచనం ఆ బిల్డర్ మీద ఉండాలి అని అంటే వాళ్ళు అనుకున్నవన్నీ మనం చేయాలి. ఎప్పుడు బ్లెస్ చేస్తారు గృహిణి? ఇక్కడ తృప్తిగా ఉన్నప్పుడే బ్లెస్ చేస్తారు. ఆ తృప్తిగా ఉండడానికి కావాల్సినటువంటి హంగులన్నీ మా యొక్క సంస్థ మీద బాధ్యత ఉంటుంది. మొదటి నుంచి మా యొక్క ఎంప్లాయీస్ కానీ మా యొక్క టీం కానీ దానికి గెరప్ అయి ఉన్నాడు. పాత హిస్టరీ ప్రకారం కూడా మీరు చూస్తే మా దగ్గర కొన్న క్లయింట్సే రిపీటెడ్గా ఉంటారు. వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ బయట మా ప్రాజెక్టు లేకుంటే తప్ప బయటికి వెళ్ళరు. మా ప్రాజెక్టు గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అదే మాకు ఇలా చక్కటి నమ్మకం అనేదే బిల్డ్ చేస్తాం ఇన్ని సంవత్సరాలు. సార్, రోజు రోజుకు మై హోమ్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిపోతుంది. అంటే ఇంకా వినియోగదారుల హోప్స్ కూడా పెరిగిపోతాయి. ఇంకా వాళ్ళకు అనుగుణంగా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? తప్పకుండా నాన్న, వాళ్ళ ఆలోచన విధానం మా దాంట్లో ఇంకల్కేట్ చేసుకొని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కన్నా మేము ఇంకా ఎక్కువ చేయడానికే ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అవతార్కి సంబంధించి లొకేషన్ పరంగా అంటే ఒక ఫైనాన్షియల్ సిటీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, అన్నిటి మధ్య ఉంది. ఏమనిపిస్తుంది మిగతా ప్రాజెక్ట్స్కు దీనికి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్? ఇది చాలా చక్కటి లొకేషన్ అన్న. ఇది ఇక్కడ ఉండే సాఫ్ట్వేర్ హబ్ అనుకోండి, ఎయిర్పోర్ట్కు నియర్ యాక్సెస్ అనుకోండి, రోడ్ యాక్సెస్ అనుకోండి, చక్కటి లొకేషన్ ఇది. ఈ లొకేషన్ మేము పరిపూర్ణంగా వినియోగించుకుంటున్నాం. ఏమనిపిస్తుంది సార్, ఈరోజు ఒక చిన్న హోమ్తో మొదలై ఈరోజు అందరికీ ఇల్లు ఇచ్చే వారిలా మీరు మారిపోయారు? ఇది తృప్తిగా ఉంది. మా గురువుగారి యొక్క పరిపూర్ణమైనటువంటి మంగళాశాసనంగా భావిస్తున్నాను. ఈ యొక్క ఇంత గొప్ప నమ్మకం మా బయ్యర్స్ మా మీద ఉంచినందుకు ఇంకా చక్కటి ప్రాజెక్టులు ఇక్కడే కాకుండా ఇంకా చాలా మేము వచ్చే నెలలో ఇంకో ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం. ఆ వచ్చే నెలలో ఇంకోటి లాంచ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము మా టీము fully geared up for this Hyderabad requirement. Hyderabad also has got a lot of potential requirement. Hyderabad is going to be one of the best city in the country. ఇందాకే చెప్పినట్టు మన సర్వేలో కూడా మీకు అందరికీ తెలుసు, నివాస యోగ్యానికి భారతదేశంలో ఇది నెంబర్ 1 సిటీగా ఎన్నుకోబడ్డది ఇంటర్నేషనల్ స్థాయిలో. కాబట్టి హైదరాబాద్కు ఉండేటువంటి ఇన్ని రోజులు ఉండేటువంటి రాజకీయ ఒడిదుడుకులకు ఇప్పుడు అన్ని సెటిల్ అయిపోయినాయి. రాజకీయంగా కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, డైనమిక్ గవర్నమెంట్ ఉంది.
కాబట్టి వీటికి ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ, సాఫ్ట్వేర్ గ్రోత్ కానీ, హార్డ్వేర్ గ్రోత్ కానీ చాలా పెట్టుబడులు హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ హౌసింగ్ నీడ్ను మై హోమ్ చక్కటి అవకాశంగా వినియోగించుకొని ఇటువంటి ప్రాజెక్టులు లాంచ్ చేసి చక్కటి ప్రాజెక్టులు ప్రజలకు అందిస్తామని మీ ముఖంగా తెలియజేస్తున్నాం. సార్, అంటే ఈ ఐటీ కారిడార్లో ఫైనాన్షియల్ సిటీలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇంకా ఐటీ హబ్గా మారిపోయింది హైదరాబాద్. అంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్. సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ అంటే మీరు ఎలా అంచనాలు వేస్తారు? నేను చక్కటి అంచనాలకు వచ్చాము. మేము హైదరాబాద్ విల్ బికమ్ ఏ గ్లోబల్ డెస్టినేషన్. ఇక్కడికి పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారి యొక్క స్టేబుల్ లీడర్షిప్లో మనకు గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, మన కేటీఆర్ యొక్క యంగ్ డైనమిక్ లీడర్షిప్లో కూడా పెద్ద పెద్ద సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నాయి. మిగతా సిటీస్కి చూస్తే హైదరాబాద్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఇక్కడ వాతావరణం బాగుంది, ఇక్కడ టాలెంటెడ్ పూల్ ఉంది, చక్కటి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది చక్కటి అవకాశాలు హైదరాబాద్కు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఏదైతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే పరిస్థితి లేదు, ప్రజలకు కావాల్సినటువంటి ఆకాంక్ష ఒక గృహిణి తన ఇంటిని ఎలా కోరుకుంటుందో ఆ రకంగా తీర్చిదిద్దడమే మై హోమ్ లక్ష్యమని చైర్మన్ రామేశ్వరరావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సీతారాంబాబుతో